హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక వ్యక్తి తాను ఎందుకు ఈ భూమిపైన జన్మించాడో ఎలా తెలుసుకోవాలి అనే అంశంపై వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక వ్యక్తి తన జీవితంలో తాను సరిదిద్దుకోవడం కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అలా చేయాలి కూడా. ఆ క్రమంలో తనకు ఎదురయ్యే ప్రతి సంఘటన ఎంతో ప్రేరణ కల్పిస్తుందండి. అది కూడా ఆ వ్యక్తి ఉన్నతంగా ఎదగాలనుకున్నప్పుడు మాత్రమే. తనకు జరిగే ప్రతి విషయం అర్థవంతంగా, అనుభవపూర్వకంగా అవగతమవుతుంది. ఇక్కడ ఉన్నతంగా అంటే తనను తాను తెలుసుకున్నప్పుడు జీవితం ఏంటి, ఈ విషయాలు ఏంటి, ఏమి జరుగుతుంది, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను ఎవరు, నా కర్తవ్యం ఏమిటి, ఎందుకు జీవిస్తున్నాను, ఎవరి కోసం జీవిస్తున్నాను అన్న అంశం మనం మెదడులో మెలుగుతుంది. కుటుంబం కోసమా, సమాజం కోసమా, లేక ఇంకా ఏమైనా సాధించడానికా, నన్ను నేను తెలుసుకోవడానికా, లేక ప్రపంచాన్ని తెలుసుకోవడానికా, లేదా భగవంతుని తెలుసుకోవడానికా అని తనను తాను ప్రశ్నించుకునే సమయం వస్తుందండి ప్రతి ఒక్కరికి. ఈ సమాజానికి గొప్పగా చూపించుకోవడానికా, ఎందుకు అన్న ప్రశ్న ఉద్భవించినప్పుడు తన లోపల నుండి వచ్చే ప్రతి భావన ఫీలింగ్స్ అనేవి వ్యక్తిని ఎంత ప్రభావితం చేస్తాయి అంటే ఆ భావన తనను తాను ఆ వ్యక్తికే తెలియని స్థితికి తీసుకెళ్తుందండి. అందుకే ఇలా ఉద్భవించినప్పుడు తనకు ప్రేరణ ఎమోషన్స్, ఫీలింగ్స్ వల్ల ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణ వచ్చినప్పుడు తనకు అవగతం అవుతుందండి. ప్రేరణ స్ఫురణ వస్తుంది. ఇలా ప్రశ్నించినప్పుడు తను ఒక అన్వేషకుడై తాను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని ఎప్పుడైతే అవగతమవుతుందో అప్పుడు తన అన్వేషణ బయట కాదు, లోపల అని అర్థవంతంగా తెలుస్తుంది. అప్పుడు లోపలి ప్రయాణం చేయడం జరుగుతుంది. లోపలి ప్రయాణము మానవ ఇంద్రియాలతో తెలుసుకోలేనిది, అతీంద్రియాలతో తెలుసుకోదగినది. దానిని అతీంద్రియ జ్ఞానం అంటారు. ఈ అతీంద్రియ జ్ఞానం రావాలి అంటే ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళాలి. ఆ స్థితికి చేరుకోవాలి ఎలా చేరుకోవాలి? బాహ్యేంద్రియాలను అదుపు చేయాలి. కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు కట్టేయాలి. దీనిని ఆసన సిద్ధి అంటారు. ఆ తర్వాత అంతరశక్తి అంతరింద్రియమైన మనస్సు కూడా కట్టేయాలి. అలా చేస్తే ఆలోచనలు కూడా లేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆరంభమవుతుంది అసలైన ఆధ్యాత్మికత. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆరాధనలు, పూజలు, స్తోత్రాలు కాదండి. అసలు ఆధ్యాత్మికత తనను తాను తెలుసుకోవడం, తన లోపలికి తాను ప్రయాణం చేయడం. తను ఒక వ్యక్తి కాదు, శక్తి అని స్వ అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. స్వ అనుభవపూర్వకంగా తెలుసుకోవడము ఆధ్యాత్మికత బయట కాదు, లోపల వెతకాలి అని తెలుసుకోవడం. ఆధ్యాత్మికత ఏంటి అసలు? ఆధ్యాత్మికత విషయవాంఛలను త్యజించడం. విషయవాంఛనలు విషయాల పట్ల ఆసక్తి లేకపోవడం, ప్రాపంచిక విషయాల పట్ల తక్కువ మొగ్గు చూపడం, వీలైనంత వరకు దూరంగా ఉండడం. విషయాల పట్ల ఎప్పుడైతే మనసు వెళ్ళదో ప్రాపంచిక విషయాల పట్ల ఎప్పుడైతే మనసు వెళ్ళదో ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. అలా తగ్గుముఖం పట్టినప్పుడు మనసు అనేది నిలకడగా ఉంటుందండి. ఇలా నిలకడగా ఉన్నప్పుడు లోపలి ప్రయాణం మొదలవుతుంది. బయటకు వెళ్ళినప్పుడు లోపలికే కదా వెళ్ళాలి. బయటికి వెళ్ళినప్పుడు ఇంకా లోపలికే కదా వెళ్ళాలి. ఇలా ప్రయాణం కొనసాగడమే ఆధ్యాత్మికత. అంతర్ప్రయాణం, నీ లోపలికి ప్రయాణం, తనను తాను తెలుసుకోవడం. ఇలా
ప్రారంభమవుతుంది. నీ లోపలికి ప్రయాణం చేయడమే అసలైన ఆధ్యాత్మికత. ఒక వ్యక్తి లేదా ఒక మనిషి భగవంతుని భక్తి భావనలో లేదా ఆధ్యాత్మిక జీవనాన్ని తక్షణమే ఒక్క క్షణంలో పొందగలడు, లేదా అట్టి జీవన స్థితిని కోట్లాది జన్మల తర్వాతైనా పొందలేకపోతాడు. అంటే రెండు విధాలా ఉన్నాయి. అంటే తన భౌతిక జీవితంపై ఆధారపడి ఉంటుందండి. బ్రహ్మము భౌతిక పదార్థానికి వ్యతిరేకమైనది కనుక బ్రహ్మస్థితి అంటే లౌకిక కలాపాల స్థాయిలో లేకపోవడం అని అర్థం. బ్రహ్మస్థితి అంటే భవబంధం నుండి విముక్తి అవ్వడం అని అర్థం. ఈ అంతర్ప్రయాణాన్ని అంటే ఈ భవబంధం నుండి విముక్తి కావడానికి, మనం భగవంతుని తెలుసుకోవడానికి, నేను ఎవరు అని తెలుసుకోవడానికి మనము ధ్యానము, యోగము చేయాలండి. ధ్యానము అనగా రెండు కళ్ళు మూసుకొని కాళ్ళు కట్టేయాలండి. చేతులు వేళ్ళపై వేళ్ళు పెట్టుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలండి. అలా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన లోపలికి అంతర్ప్రయాణం చేయగలము. అసలు ధ్యానము అంటే ఏమిటి అని చాలామంది అడుగుతారండి. ధ్యానము అంటే మనలోకి మనము ప్రయాణం అంటే అంతర్ప్రయాణము చేయడము. ధ్యానము అనేది ఆత్మకి ఆహారము. యోగా అనేది శరీరానికి అవసరమండి. శరీర దృఢత్వానికి యోగా అవసరము. ఆత్మకి ఆహారము ధ్యానము. సహజంగా యోగా అనే పదాన్ని మన పూర్వీకులు ముందుగానే యోగా అని పెట్టారండి. యోగా అంటే విషయాల మీద ఆసక్తి లేకపోవడం. ఫస్ట్ ఆ క్రమంలో వచ్చినప్పుడు మనము యోగం అనేది మెల్లగా యోగం నుంచి ధ్యానంలోకి వస్తామండి. ధ్యానము అనేది మన ఆత్మోన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆత్మ చైతన్యం అనంతమైనది. ఆ అనంత శక్తిని మనం తెలుసుకోవడమే మన అసలైన ఆధ్యాత్మికత. మానవుడు జన్మించినది అది తెలుసుకోవడానికి. ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి కనపరుచుకోకపోవడమే అసలైన ఆధ్యాత్మికత. మన అంతర్ప్రయాణం మొదలైనప్పుడు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన నుంచి ఒక పాఠం నేర్చుకుంటూ వెళ్తామండి. అది మన ఆత్మోన్నతికి దోహదపడుతుంది.